నాకు భలే ఉన్నదేం లేదు. ఏ దేశం అంటే ఏమంటావు? ఇండియా అంట. భారతదేశం అనాలా? భారతదేశం. చెప్పు నన్ను అడిగారు అనుకో, యా ఓకే థ్యాంక్ యూ అట్లా. ఆడోళ్ళు సుఖ గిలాసల్లో మోసుకుంటారు కదా, అవి కోక్ అంటే. యో నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. ముందే బాగున్నామంటుంది. అలవాటు అయిపోయింది మా అమ్మకి. ఓకే, ఎక్కడికి తీసుకుపోతున్నావు రెడ్డి నన్ను? సో ఈ రోజు నిన్ను ఎటు తీసుకుపోతున్నా అంటే, ఇప్పుడు మన ఊర్లో అలా పత్తలాడతారు తెలుసానా? తెలిసి ఆడతారంటారు. సో అది ఏడాడతారో తెలుసా నీకు? తెలియదు. ఇక మీ నాన్న ఆడేటోడు గాడు నాకు తెలియదు. ఓకే, మన ఊర్లలో ఏడ చెట్టు కిందనో ఆడ ఈడ ఒక దగ్గర ఆడతారు. ఇక సో మన ఇంటికాడ అట్లా చెట్ల కింద ఆడతారు కదా. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే సపరేట్ ఒక ప్లేస్ ఉంటుంది అన్నట్టు, ఒక బిల్డింగ్ లో లీగల్ గా ఆడతారు. దాన్ని కెసినో అంటారు. అను ఒకసారి కెసినో అను. కెసినో అట్లా. నిచ్చా చాలా లేట్ చేసినారు, టూ లేట్. ఫస్ట్ టైం కావచ్చు మేము లేట్ వచ్చింది. అక్కలిద్దరు గుస్సా అవుతారు. వాళ్ళు ఇంకెప్పుడు వస్తారు? ఏంది సుమంత నా మమ్మల్ని తిడతారు లేట్ వస్తే, ఇంత లేట్ వస్తారా అని బట్టే వాళ్ళు ఫోన్ చేసి. ఫస్ట్ టైం కావచ్చు. చలో అక్క పోదమ్మా కెసినో. ఓకే రైట్. ఇట్లా కార్ పెట్టినాం కదా, ఇట్లా పార్కింగ్ టికెట్ తీసుకోవాలన్నట్టు. టికెట్ పైసలే దానికి. ఈ రోడే కదా, రోడే కానీ అయ్యో గంటకి $6. నడిచన్నట్టుంటాం కదా మరి, నడిచన్నట్టుంటాం కదా మరి. నీకు $6 అంటే ఎంతనో తెలుసా? $6 అంటే ఎన్ని అవుతారు? 300 అవుతాయి అనుకో. 300 మళ్ళీ ఒక గంటనేనా? ఒక గంటనే. మళ్ళీ ఎక్కనంటే మళ్ళీ గంట పెట్టరు, వేరే దగ్గర పెట్టరు. లీడ్కెళ్ళి తీసేసి పెట్టరాదు. ఇదేంది ఇది ఇట్లా పెట్టిండ్రు? ఛార్జింగ్. అది ఛార్జింగ్ కార్. ఇవి ఛార్జింగ్ కార్లు అన్నట్టు. ఇట్లుంటాయా? ఇంతే. అయ్యో ఇది ఛార్జింగ్ గడ్డ. దీనికి కూడా పైసలే ఇప్పుడు. దీనికి పైసలు ఇక్కడ పెట్టి ఛార్జింగ్ పెట్టుకున్నట్టు వీకెండ్. ఇక ఇంకా కరెంట్ బిల్ సుగా, కరెంట్ బిల్ ఆడ కట్టాడు. కరెంట్ బిల్ వీళ్ళే కట్టుకుంటారు కానీ టికెట్ ఎక్కనేమో. టికెట్ ఇక ఆడ ఎంత ఛార్జింగ్ పెట్టుకుంటాడో అలా పడుతుంది. సో అంత కట్టాలా. ఇప్పుడు సేమ్ మనం పెట్రోల్ కడతాం కదా, ఆ కార్ పెట్రోల్ లేకుండా నడుస్తుంది, ఛార్జింగ్తో నడుస్తుంది అట్లా. ఇక ఇది అదే ఇళ్ళకి మనం పోవుడు. ఇప్పుడు ఈయన్నే ఆడతారు, చూద్దాం. ఇళ్ళకెళ్ళి పోవాలా? కిల్లకెళ్ళే గిడ నిల్చో, పోతావు. పో. ఏం కాదు, సుమంత్ దగ్గర తీసుకోపోతాడు. ఇక పో, అట్లా పోవాలా? గిడ నిల్చో. కాడ కాదే, అత్తున్నా. చలో గైస్, ఇక స్టార్కి వచ్చేసినాం కెసినో. ఇది ఎట్లున్నది రెడ్డి? ఎట్లున్నది? ఇదే చూద్దాం. అబ్బో దేవుడా, ఓ ఇంకా లోపడుకోతే వేరుంటది కథ. ఇది వేరే ప్రపంచం. ఇది ఇప్పుడు తంతలో వెళ్ళే గంత ఉంచుకో, ఏం కాదు ఏం కాదు. హాయిరా చోట. ఓ మళ్ళీ దాని మీదనే ఎక్కాలి, లేకపోతే ఎట్లా పోతావు? మీదకి ఎగురుతావు అనుకున్నా డైరెక్ట్. అందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వస్తారు, బాగా పైసలు ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు బాగున్నాయి కాదు, మీరు బాగున్నాయి గిన్నెలకు వచ్చిండ్రు కాదు, మీరు బాగున్నాయి గిన్నెలకు వచ్చిండ్రు.
ఉన్నాయి కదా సంచి నీ దగ్గర సంచిలో తెచ్చుకున్నావు కదా, తెచ్చుకొని మళ్ళా తెచ్చుకోలే. మరి చెప్పనేవరు మరి ఎట్లా ఆడతావే అందులో లోపల? మనం ఆడ గంగలా ఇట్లా పైసలు ఎత్తాం వీడు అట్లా ఈడేస్తారు అన్నట్టు ఫుల్ పైసలు. పైసలు తెస్తుంటే కదరా అమ్మ తెచ్చినావునే ఇయ్యి 1 రూపాయి, అమ్మ తెచ్చినావునే ఇయ్యి 1 రూపాయి తీసుకుంటే కద్దు మంది వేసింది తీసుకున్నది నాది నాకే ఎట్లా నువ్వు ఆడతాడు పోతే ఆ పైసలు మరి కమ్మేసి ఇంకా 2-3 కమ్మలు వస్తాయి. ఫోన్లు వేయలేరు కదా. ఇది గిట్లున్నదన్న ఇవన్నీ ఆడేటి ఇప్పుడు పైసలు ఓట్టుకోవాలనుకుంటే ఈడికే రావాలా? నేను చూడం రెడ్డి మరికి ఆట ఆడేది తోలుకొచ్చినది ఏం కదా లైటింగ్ బీటింగ్ ఎన్ని కోట్లతో కట్టిరు అనుకుంటున్నావు? ఎట్లా ఆడతారు కింద పెడతారా? ఇక్కడ చూపిస్తుందా? అక్కడ కూర్చో. ఏమన్నారా? ఏమన్నారు? మనదే కూర్చో. ఇప్పుడు నేను ఆడాలా? గింతే ఇక పైసలు పెట్టి ఇట్లా ఒత్తుడు అయ్యా. ఇది పైసలు అయితే తీసుకొని వస్తాను నేను, ఆడదాం. ఇట్లా ఒత్తుతే ఇక్కడ వస్తాయి అన్నట్టు. తీసుకొని తాగు ఆడదాం. ఇక మన వాళ్ళు అటు వైరు కదా, అటైతే పోదా. అంత ఆడాడితే మొత్తం వేరే రోజు మనం అంత చూపించినావు కానీ ఇంకా దీనిలోకి ఏది లేదు. మరి ఏందనుకుంటున్నావు? ఇది మొత్తం రేట్ ఉన్నది, కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. ఆవిడ మొత్తం పైసలు, మొత్తం ఆవిడే ఎన్నో పైసలు చేతులు మారుతాయి అన్నట్టు. ఇక్కడ నాన్న నీడికే పట్టుకొద్దాం అనుకున్నా, కానీ నాన్న రాలేడుగా, వచ్చినాక పట్టుకొద్దాం. ఆడతాడు ఇక నాన్న వచ్చి. ఓ ఇంత కట్టే చేతులు మారుతాయి, జీవితాలే మారుతాయి. ఓ ఇంత కట్టే చేతులు మారుతాయి, జీవితాలే మారుతాయి. ఇది కరెక్ట్. మరి ఇంట్లో కత్తరంటే ఇట్లనే రోజు 1-2 రోజులు వచ్చి చూస్తే చేతులు మారుతాయి, జీవితాలు మారుతాయి. ఇప్పుడు అట్లా అత్త ఏమంటే ఆశకు 100 చిన్న పెట్టినరా అన్ని ఆమెకి వికినాయి సున్నబడ్డది. రోలెట్ మీద దింపిందా? ఏం రాలేదు, ఏమో అల్లతో ఏమన్నా నేను పెట్టిన గంత తెలిసిన వాళ్ళు పెడితేనట్టే వికింది. నన్ను అయితే ఇంకా యాడ చేసేస్తుంది ఆమె తుప్పు. ఏమైంది? గాడ కూర్చుండే పెట్టిండ్రు, మరి ఆడ తాగేటోళ్ళు కూర్చుంటారు, వచ్చి మేము కూర్చుంటారు. ఇదంతా ఇక తాగుకుంటా అవన్నీ చూస్తారు అన్నట్టు, ఇది బారే అన్నట్టు లోపల. ఇప్పుడు ఇది క్రికెట్ చూస్తున్నారు, ఇక క్రికెట్, ఫుట్బాల్ అన్ని ఏమేమి ఆటలు ఉంటా అవన్నీ చూస్తారు అన్న. మేము కూడా ఎప్పుడన్నా పెద్ద మ్యాచ్లు ఉంటే చూడాలనిపిస్తే ఇడికే వస్తాం. ఇడ వాళ్ళు ఇక్కడోళ్ళు ఇక 6 రోజులు పని చేస్తారచ్చు, ఇట్లా వచ్చి గేమ్స్ లో పెడతారచ్చు. ఆకులాట, ఈ గేమ్స్, ఈ క్రికెట్, అంతే. మరి ఏం లేదు, ఇంట్లోకి 18 ఏళ్ళ వాళ్ళు వస్తారట. ఇక 18 ఏళ్ళ పైన వాళ్ళంతా చిన్నోళ్ళు రారు, ఇక చిన్నోళ్ళని రానియరు. ఇక గంతే చేసి ఇంట్లో పోగొట్టుకున్నందుకు వస్తారు. దానికి దగ్గర పైసలు జాబులు చేసుకుంటారు కదా, 2 రోజులు చేసుకుంటారు, కాదమ్మా 6 రోజులు చేస్తే ఎంత బాధ అవుతుంది. సర్ది పెట్టుకుని తెల్లందా కూర్పుడు. మరి అదే ఏం తాగుతావు అమ్మా? ఇక్కడేమో రింగ్స్ అంటుండే, అంతా కళ్ళు తాగుతారు, తాగేది ఇది. అదే మరి నువ్వు రింక్ అంటుండ్రా, ఏమన్నా చూడు రింక్ అండి. నువ్వు వందవుతా నేను ఇవ్వాలి సనేరం ఏం దాగా. చలో గైస్, అందరం కలిసి ఫుడ్ చెప్పుకున్నాం. చికెన్, చోట గార్లిక్ బ్రెడ్ తింటున్నాం. డబ్బా రొట్టి ఇవి తినే చికెన్ కాదు, ఇవి కాళ్ళు రెప్పలు గిట్ల గిట్ల ఎగురుతాయి. రెప్పల్, కోడి రెప్పలు అవి. ఇది దావియో వాటర్ మిలన్ జ్యూస్, కర్బూజా జ్యూస్. నీ చీరకు మంచిగా సెట్ అయింది, కలరు మ్యాచింగ్.
అట్లా అంతానం పెట్టుకొని తిన వాళ్ళకి ఇలా కిందికి పెట్టుకొని ఇలా రావు కష్టం అయితే ఇట్లా పెట్టుకొని రావు అవైలబుల్ నీకు రాగబుద్ధి కాకుండా ట్రై చేయాలి ఎట్లుందో చూడు ఒకటే తీసుకుందాం అక్క దాగే ఖరాబ్ వచ్చి జ్యూస్ ఇవాళ నేను అత్తమ్మ తిన్న తాగదు ఐ మీన్ ఇది తినే రెక్క తిను నేను రెక్క తినా ఇది తిన్నామనుకో ఇట్లా ఎగురుతావు కాదురా నేను ఇవాళ రెక్క తిన బొక్క తినా ఇది ప్రాసలు That's where they're carving them up. Watch this. I think it's Jake Campbell has just come from nowhere to make the tackle. There he is, ball and all. Stop another try there. అదే మొన్న తీసుకున్నారు మన భాషలో చూడు ఎట్లా ఆడుతారు రామయ్య గట్ల కింద పడగొడతారు నేను క్రికెట్ నేర్చుకుంటా క్రికెట్ పోతా అది క్రికెట్ కాదే ఆ, ఇది వేరే ఆట అది అదే బాలు అది క్రికెట్ కాదు గుద్దుకునుడు అది చూడు చేతులు కాళ్ళు ఇరుగుతాయి నడు మెరుగుతుంది అందుకే అవి నేర్చుకోలేం కానీ అనుకుంటున్నారు ఓ అవి నేర్చుకోద్దు నీ కొడుకు సుఖద్దు మళ్ళీ ఇంకా నేను పెద్దోని ఎత్తా అంటాడు ఇప్పుడు పెద్ద అసంటి అయితే అది బిడ్డ గవ్య అవి చూడు అబ్బో అబ్బో ఒక్కోడి మీద ఏంది ఒక్కోడి మీద 10 మంది పడుతుర్రు కింద ఉన్నోడు ఖతం. ఓ, మరి ఒక్కడి దగ్గరనే బాల్ ఉన్నది ఆ బాల్ అందరికి కావాలట అందరికి అందుకే గుంజుకుంటున్నారు ఒక్కడే ఇప్పుడు ఒకటే బాల్ కోసం మళ్ళీ అందరు ఇగ్గుకుంటుండ్రా ఏబో మరి మంచి కోటి కొనుక్కునొచ్చు కదా ఏబో మరి మంచి కోటి కొనుక్కునొచ్చు కదా అది చూడు బాగో గుద్దుడు గుద్దుతే పనులు వెళ్తున్నాయి ఆ పనులు ఎల్లుడు కాదే పనులకు పెట్టుకున్నారు అది క్లిప్ పెట్టుకుంటారు అంటే ఊసిపో పడితే ఇవే ఊసిపోతాయచ్చు లోపలికి ఊసిపోవు గట్లా పనులకు ప్రొటెక్షన్ అది గిడనేమో గుర్రాల మీద ఆగో అది ఒక ఆట నేనా గుర్రాల మీద గుర్రాలు రేసింగ్ ఇంకా బాక్సింగ్ లేదు అది ఒక ఆట నేనా ఆటనే మొత్తం గుర్రాల మీద ఏమిటి? Now I'm in the game, I was on the bench. First I was renting, now I'm collecting rent. First it with the Beamer, now I want the Benz. Spending all the bag like here I go again. Outside says the chirp, now the camera phone. Told you I'ma make, keep the channels on. అమ్మాయి ఇది ఉన్నది చూడు ఇక్కడ ఏంటంటే మన దగ్గర పైసలు ఉంటాయి కదా ఆ పైసలు ఇటు ఇస్తే చిప్స్ ఇస్తారు అన్నట్టు చిప్స్ అంటారు వీటిని అక్కడ అప్పుడు నువ్వు చూసినావు కదా మనం పైసలు ఇచ్చినప్పుడు మనకు కాయిన్స్ ఇస్తారు మళ్ళీ ఆడినాక మన దగ్గర మిగిలినాయి అనుకో పోయి ఇడికి ఇచ్చినాం అనుకో ఆడు మళ్ళీ ఉల్టా పైసలు ఇస్తాడు మనకి అట్లుంటుంది అన్నట్టు సిస్టమ్ నేను ఇంత ఇట్లా ఉండదు అనుకున్నా నీ తోలుకి వచ్చినావు కానీ ఇంకెట్లుంటుంది అనుకున్నావు మస్తు ఉన్నది అయితే కాదమ్మ దిగుడు భయం పడుతుంది ఏం కాదే భయం పడకు నాగే నాన్నకు పంపిద్దాం సేమ్ ఫారెన్లో ఉన్నట్టు వస్తున్నావు అమ్మ నేను పారాన్లోనే ఉన్నా మరి నా కొట్ట దగ్గర నేను పారాన్లోనే ఉన్నా మరి నా కొట్ట దగ్గర ఫారెన్ ఇండియాలో అయితే లేను మరి అదే ఫారెన్ వచ్చినాం పారాన్ వచ్చిందిగా చలో ఓకే గాయస్ దాట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వ్లాగ్ అమ్మని కెసినోకి తీసుకొని వచ్చిన మంచిగా చిన్న ఒక 2 hours టైం పాస్ చేసినాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం బట్ ఇంటికి వెళ్ళే ముందు సో అమ్మని రివ్యూ అడుగుదాం అదంతా లోపల ఎట్లున్నది ఏం కథ అని అమ్మని అడిగి తెలుసుకుందాం ఓకేనా చలో చెప్పా అమ్మ ఎట్లున్నది లోపల ఓ లోపట అంటే అది ఎట్లున్నదిరా నిన్ను అడుగుతా మళ్ళీ నన్ను అడుగుతావు లోపట నేను అట్లా యూత్ అంటే అనుకోలేను నా పుట్టించుంది అది మొత్తం ఇట్లా అద్దాలు బిద్దాలు మొత్తం మెరుతుంది నాని ఎట్లా ఆడుతారు లెక్కలాడరు మళ్ళీ ఇట్లా బిల్లలు మళ్ళీ పేకాట మళ్ళీ ఒత్తుడు బో గ్రేట్ ఉన్నది అందులోకి మేము ఆడోళ్ళం పోవద్దు కానీ ఆడోళ్ళు ఆడుతుర్రు అందులోకి మేము ఆడోళ్ళం పోవద్దు కానీ ఆడోళ్ళు ఆడుతుర్రు మరి ఆడతారు లక్కీ లెటర్ అన్నట్టు అది అది అత్తయి పీక్తాయి రైట్ చలో బాయ్ చెప్పేసి ఇక బాయ్ చెప్పుర్రి బాయ్ 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 మా ఈవెన్ కొండలేడు చలో యువాన్ బొండని మిస్ అవుతుందట మా అమ్మ వాడు ఇంటికాడ ఉన్నాడు
సీదా ఇంటికి వెళ్ళిపోవడం. బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. కెసినోలోకి వెళ్ళి పైసలు ఓటుకోకండి, ఓకే? మనం కూడా చెప్పే పబ్లిక్ పోగొట్టుకోవద్దు నాని, అందులో కోవద్దు. అంతే అంట. అందులో కోతే మొత్తం పైసలు పోతాయి. అందులో కోకుండ్రి పోతే నున్న గీకెత్తారు ఎంటికే లేకుండా. గడ్డం బిడ్డం పొద్దుడు గచ్చని చేసేస్తారు అందులో. ఓకే రైట్.